ప్రారంభించండి. ఓకే. ఆ, ఇది నేను మీకందరికీ కనపడుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను మ్యూట్ చేశాను కాబట్టి మీకు మాట్లాడే అవకాశం లేదు. ప్రారంభంలో కొంచెం ఓపిక పడదాము. నేను షేర్ చేస్తున్నాను. ఓకే. ఆ, బైబిల్ స్టడీ ఎందుకు? జాగ్రత్తగా విందామండి. బైబిల్ స్టడీ ఎందుకు అంటే దీన్ని ప్రత్యేకంగా మనము ఆ, ఎందుకు స్టడీ చేయాలి? స్టడీ చేయడం అంటే ఇది ఆ, చదువుటకు మరియు రీసెర్చ్ చేయుటకు మధ్య భాగం ఇది. మనం దీన్ని రీసెర్చ్ చేయడం లేదు. రీసెర్చ్ అంటే అర్థం ఏంటంటే బైబిల్ని ఇంకా పరిశోధించి ఒక క్రొత్త విషయాన్ని కనుగొనడానికి చాలా సమయమును వెచ్చించి ఆ, బైబిల్లో నుండి కొన్ని విషయాలను కనుగొనుట, దాన్ని రీసెర్చ్ అంటారు. చదవడం అంటే మనం సాధారణంగా ప్రతిరోజు చదివేవారు ఉంటారు, మరియు వాక్యం వినే వాళ్ళం ఉంటాము. సాధారణంగా చదవడం. కానీ ఇప్పుడు మనం చేసేది ఇది బైబిల్ స్టడీ. ముఖ్యంగా ఈ బైబిల్ స్టడీ ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకు చాలా కారణాలు, జవాబులు ఉండి ఉండవచ్చు. దానిలో మొదటి కారణము బైబిల్ స్టడీ ఎందుకు చేయాలి అంటే బైబిల్ సాహిత్యములో ఉంది గనుక. గమనించండి, ఈ చివరి 20 నిమిషాలు నేను మీకు ప్రశ్నలు అడిగే సమయం ఉంది గనుక ఇప్పటి నుండే మీరు జాగ్రత్తగా వినండి. అర్థం కానటువంటి విషయాలు మీరు రాసుకోండి లేదా గుర్తు పెట్టుకోండి. అప్పుడు మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. సరే, మొట్టమొదటిగా బైబిల్ సాహిత్యములో ఉంది గనుక మనం బైబిల్ స్టడీ కావాలి. సాహిత్యము అంటే ఏంటి? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నటువంటిది సాహిత్యం కాదు. నేను మీతో మాట్లాడుతున్నటువంటిది ఒక భాష, ఒక లాంగ్వేజ్.
అంటే మీకు అర్థమవుతుంది, నేను చెప్పేటటువంటి విషయాలన్నీ మీకు అర్థమవుతున్నాయి. దాన్ని భాష అంటారు. మరి సాహిత్యము అంటే అర్థం ఏంటంటే గూఢార్థాలతో కూడుకున్నటువంటిది. అంటే అంత త్వరగా అర్థం కాదు. అంటే నేను మాట్లాడే మాటలలో ఉదాహరణకు ఒక పద్యము చదివామనుకోండి. ఆ పద్యంలో ఉన్నటువంటి విషయాలు మనకు అంత త్వరగా అర్థం కావు, ఆ గూఢార్థాలు. ఉదాహరణకు మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయి కదా. ఆ కీర్తనల్లో చాలా వరకు సాహిత్యం యొక్క టూల్స్ని వాడి రాశారు. వాటి యొక్క అర్థము మనకు తెలిస్తేనే కానీ అది త్వరగా మనకు నేరుగా అర్థం కానటువంటి విషయం. బైబిల్లో మనకు చరిత్ర కనబడుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, బైబిల్లో మనకు చరిత్ర ఉంటుంది. అంటే ఇప్పుడు మనము చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు చరిత్ర గురించి మనకు తెలియాలి. చరిత్రను, ప్రపంచ చరిత్ర మనకుంది కదా, అట్లే ఇస్రాయేల్ చరిత్ర కూడా ఉంది కదా, అట్లే క్రైస్తవుల చరిత్ర కూడా ఉంది కదా. అంటే చరిత్రను బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని బైబిల్ను చదివితే అది ఇంకా దగ్గరగా అర్థమయ్యే అవకాశము ఉంది. మొదటిది. అందుకని మనం ఎక్కువగా రెండోది చూస్తే ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనము అంటే దేవుడు తాను జరిగించబోయే విషయాలను ముందుగానే తన భక్తులకు అనగా ప్రవక్తలకు తెలియచేసే విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన వారు సువార్తలలో కానీ పత్రికలలో కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పును, వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు గనక ఈ సాహిత్యము అంటే ప్రవచనాలతో ఉన్నటువంటి లిటరేచర్ మనకు బైబిల్లో ఉంటుంది. మరియు కీర్తనలు అంటే కేవలం కీర్తనల గ్రంథం మాత్రమే కాకుండా మనకు అక్కడక్కడ అంటే లూకాసు వార్త 1-2 అధ్యాయాలలోను, నిర్గమాకాండము 15వ అధ్యాయంలోను, మరియు కీర్తనల గ్రంథంలోను పాటలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలు మనకు నేరుగా అర్థం కావు. అట్లనే అవి తప్పు కాదు, దాన్నే సాహిత్యం అంటారు. ఒక కీర్తన, ఒక పాట రాయాలంటే అందరం రాయడానికి రాదు. అది సాహిత్యమును ఎరిగినటువంటి వారే రాయగలరు. సాహిత్యం తెలిసినటువంటి వారే రాయగలరు. తర్వాత సామెతలు కూడా ఉన్నాయి కదా. మనకు సామెతల గ్రంథమే ఉంది. ఆ సామెతలు కూడా ఒక రకము. ఇతర బైబిల్ వాక్యాలు చదివినట్టు ఆ సామెతలు మనం చదవడానికి వీలు కాదు. మరి ముఖ్యంగా ఉపమానాలు. యేసుక్రీస్తు చెప్పిన బోధలలో అనేక బోధలు ఉపమానాల రూపాలలో ఉన్నాయి. అవి మనము ధ్యానించబోతున్నాము. ఉపమానాలు మనకు అర్థం కాకపోతే మనకిష్టం వచ్చినట్టు అర్థం ఇస్తూ ఉంటారు చాలామంది. కనుక బైబిల్ స్టడీ మనకు చాలా ఉపయోగము. తర్వాత గుర్తులు. ఉదాహరణకు ప్రకటన గ్రంథములో మనకు చాలా గుర్తులు కనపడుతుంటాయి. 7 ముద్రలు అని, 7 బూరలు అని, 7 పాత్రలు అని, ఇంకా 7 నక్షత్రాలని, 7 కన్నులని, కొమ్ములని, ఇట్లా ఇవన్నీ గుర్తులుగా ఉన్నటువంటి ప్రవచనాత్మక గ్రంథాలలో అనగా దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, జకరియా గ్రంథము, ప్రకటన గ్రంథము, ఇవన్నీ కూడా చాలా గుర్తులతో కూడుకున్నటువంటి సాహిత్యము. మన ప్రశ్న ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్ స్టడీ ఎందుకు? బైబిల్ స్టడీ ఎందుకంటే బైబిల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి.
ఇన్ని రకాలుగా ఉన్నాయి గనక మనకు బైబిల్ స్టడీ అవసరము. ఇవి నేను కొన్ని మాత్రమే ఉదాహరించాను. ఇంకా లోతుగా వెళితే సాహిత్యానికి సంబంధించినటువంటివి అనేక విషయాలు మనకు బైబిల్‌లో కనబడతాయి. బైబిల్ స్టడీ ఎందుకు అన్న విషయాలను మనము పరిశీలిస్తున్నాము. తర్వాత చూడండి. బైబిల్ స్టడీ ఎందుకు అన్న దానికి ఇంకొక కారణము. జాగ్రత్తగా ఈ స్లైడ్‌ని చూడండి. ఓకే. ఇక్కడ వన్ సెకండ్. ఓకే. బైబిల్ స్టడీ ఎందుకు అన్న దానిలో ఇంకొక విషయాన్ని మనము పరిశీలిస్తున్నాము. ఇక్కడ చూడండి. బైబిల్ స్టడీ ఎందుకు రెండవ కారణము విశ్వాసాలను దృఢపరచడానికి. విశ్వాసాలను దృఢపరచుకోవడానికి అంటే అర్థం ఏంటి? విశ్వాసులు కాదు ఇక్కడ. మనము నమ్మే సిద్ధాంతాలను దృఢపరుచుకోవడానికి. అందుకని మనము ఆరాధన సమయంలో అపోస్తులుల విశ్వాస ప్రమాణము అని మనము ఆరాధనలో చెప్పుచూ ఉంటాం కదండి. అపోస్తులుల విశ్వాస ప్రమాణము. ప్రమాణం అంటే స్టాండర్డ్ అన్నట్టు. దాన్ని మార్చకూడదు. మనము బైబిల్ స్టడీ చేయుట ద్వారా మన యొక్క విశ్వాసాలను, అంటే ఇంకొక మాటలో మన వేర్లను, ఆ పిక్చర్లో మనం చూస్తే వేర్లు ఎంత గట్టిగా, దృఢంగా, బలంగా ఉంటాయో చెట్టు అంత బలంగా ఉంటుందని మనకందరికి తెలుసు. విశ్వాసాలను దృఢపరుచుకోవడానికి. అందుకనే పౌలు గారు కూడా ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. అంటే ఈ బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు వస్తుందంటే,
కొంతమంది బైబిలే కలిగి ఉంటారు. కానీ నానా రకాలైనటువంటి బోధలు అంటే వాక్యానికి సరిపోనటువంటివి, విరుద్ధమైనటువంటివి, విశ్వాసులను, సంఘాన్ని తప్పుత్రోవ పట్టించేటటువంటివి ఎన్నో ఉన్నాయి. మనం వాటికి ఈజీగా ఆకర్షితులమయ్యే ప్రమాదం ఉంది. కారణము మనకు బైబిల్ తెలియకపోతే. మనం బైబిల్‌ని క్షుణ్ణంగా మనకు తెలియకపోతే మనము ఈజీగా ఎవరు చెప్తే వాళ్ళ మాటను వినే అవకాశము, ప్రమాదము ఉంది. అదే మనకు బైబిల్ బాగా తెలిసిందనుకోండి, బైబిల్ స్టడీ ద్వారా మనం బైబిల్‌ని బాగా చదివి, ధ్యానించి, పరిశీలించి పెట్టుకుంటే ఏది సత్యము, ఏది అసత్యము మనం గుర్తుపట్టగలము. బైబిల్ స్టడీ ఎందుకు? మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయములో ఒక సంఘము వాళ్ళు ఒక మంచి పని చేస్తూ ఉంటారు. నాకది చాలా ఇష్టమైనటువంటి వచనం. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో చూడండి, ఈ 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తయున్నాడని లేఖనముల నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఇక్కడ కొన్ని పదాలు చూడండి. లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, అంటే వాటిని బాగా వివరిస్తూ తర్కించుచుండెను. దాన్ని వారికి, ఇంకొక మాటలో వారికి వివరించుచుండెను. సో ఆ విధంగా పౌలు గారు వారితో ఆ విధంగా మాట్లాడుచుండేటటువంటి వాడు. 10వ వచనంలో, అదే కింద 17వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. అక్కడ మనకు బెరయ అన్నటువంటి సంఘము వారు వాక్యాలను పరిశీలించుచుండిరి అన్నటువంటి విషయం కూడా మనకు అగుపడుతుంది. పదకొండవ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అంటే వాళ్ళు, ఇంకొక మాటలో, వాళ్ళు బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నారు. చూడండి, 2000 సంవత్సరముల క్రితమే సంఘము బైబిల్ స్టడీ కలిగి ఉన్నది. ఉద్దేశం ఏంటి? ఎంతో మంది వచ్చి బోధిస్తూ ఉంటారు. వాక్యములో అవి ఉన్నవో లేదో పరిశోధించుచుండిరి. ఇప్పుడు కూడా నేను మీకు బోధిస్తున్నటువంటి విషయాలను
మీరు వాక్యపు వెలుగులో వాటిని పరిశీలించాలి. అంతేగాని పాస్టర్ గారు ఏం చెప్తే అది మేము వింటాము అని అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడైనా ఎవరైనా మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఏదైనా వింటున్నప్పుడు మనము వాటిని వాక్యపుతో సరిపోల్చుకుంటూ పరిశీలిస్తూ పరిశోధన చేయవలనని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. అది మనకు చాలా 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 అవసరం. చాలా బైబిల్ స్టడీ ఎందుకు అంటే మొట్టమొదటిగా అది సాహిత్యంలో ఉన్నది కాబట్టి మనం తప్పకుండా మనము స్టడీ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మన యొక్క విశ్వాసాలను, అంటే ఇంకొక మాటలో సిద్ధాంతాలను, మనం నమ్మే సిద్ధాంతాలలో దృఢపరుచుకోవాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు దేవుడు అని ఒక సిద్ధాంతం. దానిలో 2-3 రకాలు నమ్మేవారు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, మానవుడు అని. ఇంకా కొంతమంది తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు తండ్రి కంటే కొంచెం తక్కువ వాడు అని వాళ్ళు నమ్ముతారు. సో రకరకాలైనటువంటి, అందుకని యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మనుషులను ప్రశ్న అడుగుతాడు. జనములు నన్ను ఏమనుకుంటున్నారు, ఈ యేసు ఎవరు అని అనుకుంటున్నారు అని శిష్యులను అడుగుతాడు. అప్పుడు ఆ జనముల యొక్క దృష్టి యేసయ్యను చూస్తేనే ఈయన ఒక ప్రవక్త అని, ఈయన ఒక బోధకుడని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు మరి మీరేమనుకుంటున్నారు? సో అదంతా ఒకటి. మొత్తానికి ఒక సిద్ధాంతం విషయంలో మనకు నిశ్చయత కలిగి ఉండాలి. రైట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొక కారణం బైబిల్ స్టడీ ఎందుకు. ఇక్కడ పిక్చర్లో మనం చూస్తే ఒక తోడేలు గొర్రె చర్మము వేసుకొని వచ్చింది. అందుకని ప్రారంభంలోనే యేసుక్రీస్తు తన యొక్క కొండ మీది ప్రసంగములో 7వ అధ్యాయములో 15వ వచనము నేను చదువుచున్నాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇదే విషయము యేసుక్రీస్తు 24వ అధ్యాయము మత్తయి సువార్తలోను, లూకా సువార్త 22వ అధ్యాయములోను, మరియు అపోస్తలులు కూడా వారు బోధిస్తున్నప్పుడు అనేక తప్పుడు బోధకులు ఉన్నారని వారు గ్రహించారు. చూడండి, ఇంకొక వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురుని మోసపరచెదరు. మరి మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోసపోకుండా ఉండాలంటే బైబిల్ స్టడీ మనకు కావాలి. అంటే బైబిల్ని బాగా మనము చదివినటువంటి వారముగా, గ్రహించినటువంటి వారముగా, ధ్యానించినటువంటి వారముగా మనము ఉండాలి. ఇక రోమా పత్రికలోను, 1 కొరింథీయులకు రాసిన పత్రికలోను, గలతీ, ఎఫెసీ, ఇవన్నీ పత్రికలలో పౌలు గారు ఎక్కడొక్క దగ్గర మీరు తప్పుడు బోధల నుంచి కాపాడుకోండి. మనము ఈ గలతీ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి
భిన్నమైన సువార్త తట్టుకు. ఆ పదం చూడండి, భిన్నమైన సువార్త, భిన్నమైన బోధ. చాలామంది ఇదే సత్యమైన బోధ, ఇదే మేము నమ్ముతాము, నమ్మాలి, ఇదే వాక్యం చెప్తుందని వాక్యం నుండియే వాళ్ళు అనేకమైనటువంటివి చెప్పొచ్చు ఉంటారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. చాలా కాలం కిందట నేను ఒక సంఘంలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చారు. వచ్చి వారు భోజనం తెచ్చుకున్నారు. భోజనం తెచ్చుకుంటే వాళ్ళు వెజిటేరియన్ తెచ్చుకున్నారు. ఎందుకు మీరు వెజిటేరియన్ తెచ్చుకున్నారు, ఎందుకు మీరు నాన్ వెజిటేరియన్ తెచ్చుకోలేదని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఈ అంగటిలో అంటే షాపులలో దొరికే మాంసము మేము తినము, మేము కొనుక్కుంటాము గొర్రెలను, మేకలను. అంటే ఒక సంఘం నమ్మే సిద్ధాంతం ఇది. చూడండి, వాళ్ళు ఇప్పుడుంది ఆ సంఘం హైదరాబాద్లో. వాళ్ళు కొనుక్కొని వారే కట్ చేసుకొని వాళ్ళే తింటారంట. కారణము ఆరోగ్యం విషయం కాదు, వాక్యము ఆ విధంగా చెప్పుచున్నది. బయట వెళ్తే వాళ్ళు ఎట్లా రక్తంతో కలిసి ఉంటుంది, అపవిత్రమైన జంతువులను వాళ్ళు కోస్తారు. కానీ పవిత్రమైన జంతువులను తినాలని దేవుడు కోరుచున్నాడు. చూడండి వాళ్ళ సిద్ధాంతం కదా. సో వాళ్ళు, అంటే మనం దాన్ని కూడా పరిశీలించాలి. ఇప్పుడు వాళ్ళది తప్పు, నాది రైటు, నాది తప్పు, వాళ్ళది రైటు అని చెప్పేది ఎవరు? నేను కాదు. నేను, నువ్వు, మేము, మనము వాక్యాన్ని తెలుసుకోవాలి, చదవాలి, ధ్యానించాలి. అప్పుడే 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 మనకు ఏది సత్యమో తెలిసిపోతుంది, ఏది సత్యమో తెలిసిపోతుంది. సో ఈరోజు ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ఇది మనం ఇంకా బైబిల్ స్టడీ ప్రారంభించలేదు. బైబిల్ని మనము క్రొత్త నిబంధనను మనం ప్రారంభించబోతున్నాము. మత్తయి సువార్త నుండి ప్రారంభించబోతున్నాము. దానికంటే ముందు బైబిల్ స్టడీని కూర్చున్నటువంటి పరిచయము, ఉపోద్ఘాతము. నెక్స్ట్ వీక్ కూడా ఈ ఉపోద్ఘాతాన్ని మనము చూడబోతున్నాం. ఇది లేకుండా, ఈ ఉపోద్ఘాతం లేకుండా నేరుగా అది చేయడానికి వీలు కాదు. కాబట్టి బైబిల్ స్టడీ ఎందుకు? మనకు చాలా మందికి సాహిత్యము తెలియదు, భాష తెలుసు. సాహిత్యం తెలియకపోతే మనము తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. కనుక ఈ బైబిల్ స్టడీలో మనం సాహిత్యాన్ని కూడా తెలుసుకొనబోతున్నాం, నంబర్ 1. మరియు బైబిల్ స్టడీ ఎందుకు? మనము నమ్మే విశ్వాసాలు, క్రీస్తు గాని, సంఘము గాని, పరిశుద్ధాత్మ దేవుడు, వింటున్నటువంటి నీకు ఎన్నో ప్రశ్నలు కదా పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయాలు. కానీ బైబిల్ స్టడీలో మనము దాన్ని దృఢపరుచుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, త్రిత్వములు ఆయన ఎవరు, ఆయన పనేంటి, ఇప్పుడు ఎక్కడున్నాడు, అవన్నీ మనము తెలుసుకుంటాము బైబిల్ స్టడీలో కదండి. అపవాది ఎవరు, నరకము ఉందా, పరలోకం ఉందా, ఇవన్నీ సిద్ధాంతాలు. వాటిని మనము దృఢపరచుకోవడానికి బైబిల్ స్టడీ చాలా 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 అవసరం. తర్వాత బైబిల్ స్టడీ ఎందుకు? మన చుట్టూ ఇప్పటికే తప్పుడు బోధలు, బోధకులు విపరీతముగా పెరిగిపోతున్నాయి. కనుక ఏది తప్పుడు బోధ, ఏది సరైనటువంటి బోధ ఎట్లా తెలుస్తుంది మనకు? బైబిల్ స్టడీ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. ఈ యొక్క బైబిల్ స్టడీని నేను
నిదానంగా చేయడానికే పూనుకున్నాను. ఇప్పుడు నిదానంగా అంటే ప్రారంభంలో నిదానంగా ఆహ్, నా ఆడియన్స్ అంటే వినేటటువంటి వారిని బట్టి నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను. వింటున్నటువంటి మీలో బైబిల్ బోధకులుండవచ్చు, పరిచయలో ఉన్నటువంటి వారుండవచ్చు, బాగా బైబిల్‌ని పఠించినటువంటి వారుండవచ్చు, లేదా కొంచెము రెగ్యులర్‌గా వాక్యం చదివే వాళ్ళుండవచ్చు. లేదా ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు మాత్రమే మేము వింటాము. ఇక మిగిలిన సమయంలో మాకు వినే అవకాశం లేదు అన్నటువంటి వారుండవచ్చు. సో, నాకు నేను చెప్పేటటువంటి వారు రకరకాలైనటువంటి ఆహ్, ఆడియన్స్ ఉన్నారు కాబట్టి, నేను ఈ సులభమైనటువంటి పద్ధతిని ఎంచుకున్నాను. ముందు ముందు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందు ముందు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు తప్పకుండా ప్రతి గురువారము సాయంకాలము 6:30కు జాయిన్ కావాలని కోరుచున్నాము. ఇక్కడ